నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. అతిగా తింటే నిద్ర ఎందుకు ముంచుకొస్తుంది? తినగానే నిద్ర మంచిది కాదు. పూర్వకాలంలోని వారు భోజనం చేశాక కాస్త దూరం నడిచేవారు. సత్రాల్లో భోజనం చేసిన వారు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోయేవారు కాదు. తమ తమ ధనాన్ని దొంగలు, స్వార్థపరులు కొల్లగొట్టే ప్రమాదం ఉందని, ఆ కారణంగా ఆరోగ్యపరంగానూ నిద్ర మంచిది కాదు. భోజనం చేసినప్పుడు జీర్ణ వ్యవస్థలో రక్త ప్రసారం జరిగి పోషకాలను స్వీకరిస్తుంది. ఆ సమయంలో ఎక్కువ రక్తం అవసరం అవడంతో శరీరంలోని మిగతా భాగాల్లో రక్త ప్రసరణ తగ్గి మగతగా మత్తుగా అనిపిస్తుంది. 45 దాటిన వారు భోజనం అయ్యాక ఓ పావు గంట ఆగి నిద్రించడం మంచిది. దిష్టి బొమ్మ నుంచేది ఎందుకు? పంట పొలాల్లో కొత్తగా కట్టే గృహాల ముందు దిష్టి బొమ్మను ఉంచుతారు. నరదిష్టికి నాపరాయి కూడా పగులుతుందనటంలో సత్యం ఉంది. అందుకే ఎవరు చూసినా చూపు ముందు దిష్టి బొమ్మ మీద పడుతుంది. తద్వారా నరదిష్టి తగలకుండా గృహాలని, పొలాల్ని ఇంకా దొంగల బారి నుంచి కాపాడుకోవచ్చు. పొలాల్లో అయితే రాత్రి దొంగలు, పక్షులు ఇత్యాదివన్నీ మనిషి కాపలాగా ఉన్నాడని భ్రాంతి చెంది పంట జోలికి రావని ఓ కారణం. మీరాబాయి సూక్తి. భగవంతుడొక్కడే పురుషుడు, జీవాత్మలన్నీ స్త్రీ సమాములే. ఆవు పేడలో అపార శక్తులు. మన భారతీయులే కాక విదేశీయులు సైతం ఆవు పేడ అద్భుతమైనదని చెబుతారు. ఆవు పేడను అలికిన ఇంట్లో సూక్ష్మ క్రిములు రావు. పవిత్రమైన యజ్ఞ యాగాదులకు ఆవు పేడనే ఉపయోగిస్తారు. ఆవు పేడ వాసన వలన మలేరియా సోకదు. అత్యంత వేడిని నియంత్రించే శక్తి కూడా ఆవు పేడలో ఉంది. ఇంటిని ఊడ్చినప్పుడు, వాకిలి ఊడ్చినప్పుడు అనేక రోగక్రిములు గాలిలోకి లేస్తాయి. అలాంటి వాటికి విరుగుడుగా ఆవు పేడను నీటిలో కలిపి కల్లాపు చల్లడం, అలకడం ద్వారా వాటిని నివారించవచ్చు. తీర్థయాత్ర సమయంలో వేడి నీటి కుండల్లో ఎక్కువసేపు ఎందుకు స్నానం చేయరాదు? అత్యంత చలి ప్రదేశమైన కేదార్నాథ్, బద్రీనాథ్ ప్రయాణంలో అనేక చోట్ల ఉష్ణ నీటి కుండలాలు కానవస్తాయి. అంత చల్లటి మంచు ప్రదేశంలో అంతటి వేడి నీరు కొండల్లోంచి రావడానికి కారణం గంధకం కొండల గుండా ప్రవహించడం వల్లే నీరు అంతటి వేడి ఉంటుంది. ఎంతోమంది వైద్య నిపుణులు పరిశోధనలో ఆ వేడి నీటి కుండల్లో స్నానం చేయటం మంచిది కాదని శాస్త్ర పరిశోధన చేసి మరీ చెప్పారు. కావున ఎక్కువసేపు స్నానం చేయరాదు. అలాగే ఆ పవిత్ర అద్భుత పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛమైన నీరు పారుతుంటుంది. కాలుష్యానికి అవకాశం లేని ప్రదేశమని ఆ నీరు తొందరపడి త్రాగకండి. నీరు స్వచ్ఛమైనదే, ఎటువంటి కాలుష్యానికి అవకాశం ఉండదు. కానీ మంచు కరిగిన నీరు కావచ్చు, లేదా అనేక విషశిలలు, వృక్షాల నుంచి వచ్చిన నీరు కావచ్చు. ఏదైనా త్రాగటం మంచిది కాదు. మానవతా విలువలంటే కళ్ళ ముందు అధర్మం జరుగుతుంటే ఆపటము, స్నేహం పేరుతో మోసం చేయకుండా ఉండటము, పరస్త్రీని కామంతో చూడకుండా ఉండటము, సాటి మనిషికి సహాయపడటము, కష్టాల్లో అయిన వారికి, నమ్ముకున్న వారికి అండగా ఉండటము, సమాజాన్ని ప్రేమించటము, భార్యగా, భర్తగా, తల్లిగా, తండ్రిగా, అక్కగా, చెల్లిగా, అన్నగా, పౌరురాలిగా తమ ధర్మాలను నిర్వర్తించటము. ఏ రత్నాన్ని దేనితో శుభ్రపరచాలి? కెంపును నిమ్మపండు రసంతోనూ, ముత్యాలని తొక్కల చెట్టు రసంతోనూ, పగడాలను ఆవు పాలతోనూ, పుష్యరాగమును ఉలవల నుంచి తీసిన గంజితోనూ, వజ్రాన్ని పులిసిపోయిన బియ్యపు కడుగు నీళ్లతోనూ, పచ్చను మజ్జిగతోనూ, గోమేధికమును మాదిఫల రసాయనంతోనూ, నీలమును నీలి చెట్టు ఆకుల రసంతోనూ శుద్ధి చేయాలి. నిద్ర లేవగానే నీళ్ళెందుకు త్రాగాలి? పగలంతా అలసి సొలసి సాయంత్రం ఇల్లు చేరి సేదతీరి నిద్రిస్తాం. ఆ తర్వాత మన శరీరంలో అవయవాలన్నీ మనతో పాటు విశ్రాంతి తీసుకుంటాయి. ఉదయం మనం అయితే లేస్తాం, కానీ శరీరంలోని అవయవాలు ఇంకా మగతగానే ఉంటాయి. వాటిని ఉత్తేజపరచాలంటే మన పదార్థముల్లో ప్రారంభించకూడదు. గోరువెచ్చని వేడి నీటితో మన దినచర్య ప్రారంభిస్తే శరీరంలోని అవయవాలు కూడా మనతో పాటే ఉత్సాహంగా పనిచేస్తాయి. ఉదయం లేవగానే నీరు త్రాగడం వల్ల జీర్ణ వ్యవస్థకి ఎంతో మేలు. మహాభారతాన్ని వినాయకుడు ఎక్కడ వ్రాశాడు? వ్యాసుడు చెబుతుంటే వినాయకుడు గంటం ఎత్తకుండా వ్రాసింది మన భారతదేశ చివరి గ్రామమైన మానాలో, హిమాలయాల్లో ఉంది ఈ గ్రామం. బద్రీనాథ్ వెళ్ళిన వారు తప్పనిసరిగా ఈ గ్రామాన్ని దర్శిస్తారు. జయ కావ్యమనే మహాభారతాన్ని వినాయకుడు వ్యాసుని పలుకు ప్రకారం రాస్తుంటే ప్రక్కన ప్రవహిస్తున్న సరస్వతి నది తన పరుగుల ఉరుకుల శబ్దాలకి అంతరాయం కలగకూడదని మౌనం వహించి ప్రవహిస్తుంది. ఆ అద్భుతాన్ని ఇప్పుడు కూడా బద్రీనాథ్ వెళ్ళిన వారు చూడవచ్చు. నింపాదిగా ఆగి గమనిస్తే సరస్వతి నది భారతాన్ని రాసిన చోట శబ్దం లేకుండా ప్రవహిస్తుంది. ఆ ప్రదేశాన్ని దాటగానే మళ్ళీ గలగలదు. ఏ నెలలో పుట్టిన వారు ఏ రత్నం ధరించాలి? జనవరి నెలలో జన్మించిన వారు గార్నెటు, ఫిబ్రవరి నెలలో జన్మించిన వారు
ఎమితెస్టు, మార్చి నెలలో పుట్టినవారు ఎక్యుమైరను, ఏప్రిల్లో వైడూర్యము, మే నెలలో పుట్టినవారు పచ్చ, జూన్లో పుట్టినవారు ముత్యము, జూలై నెల వారు కెంపు, ఆగస్టులో పుట్టిన వాళ్ళు నక్షత్ర నీలము, సెప్టెంబర్లో పుట్టినవారు ఇంద్రనీలము, అక్టోబర్లో పుట్టినవారు చంద్రకాంత, నవంబర్ నెలలో పుట్టినవారు పుష్యరాగం, డిసెంబర్లో పుట్టినవారు పచ్చ. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు వెనుక రహస్యం. శ్రీమతి ఇందిరాగాంధీ పార్టీ రెండుగా చీలినప్పుడు కేరళలోని ఓ ఆలయాన్ని సందర్శించారు. ఆ ఆలయ ప్రత్యేకత చేతులే విగ్రహంగా ఉండటం. ఆ ఆలయాన్ని దర్శించిన ఇందిరాగాంధీ తన పార్టీ గుర్తుగా చేతి గుర్తునే ఎన్నుకున్నారు. ఈ ఆలయ స్థల పురాణం విషయానికి వస్తే, హేమాంబ అనే స్త్రీ కోనేరులో హస్తాలు కనిపిస్తూ మునిగి దేవుణ్ణి ప్రార్థిస్తుంది. దేవుడు ప్రత్యక్షమయ్యాడు, కోరిన వరాలు ఇచ్చాడు. ఆ సాంప్రదాయం ప్రకారం కేరళలోని ఈ ఆలయంలో ఇప్పటికీ విగ్రహం రెండు చేతులే. పురుషుడు చేయకూడనివి. భార్యను హక్కుగా భావించి తిట్టరాదు. ఆమె బంధువులతో చీటికి మాటికి కయ్యానికి కాలు దువ్వరాదు. భార్య వడ్డించిన పదార్థాలను విమర్శించరాదు. ఇంటిని భార్య జైల్లో భావించే పరిస్థితులు లేకుండా వారానికి ఒకసారైనా బయటికి తీసుకెళ్ళాలి. పిల్లలతో సరళ సంభాషణలు చేయాలి. పిల్లలు చూస్తుండగా భార్యతో చనువుగా ఉండరాదు. ఏక గదిలో కాపురం ఉంటున్న వారు పిల్లల్ని గమనించి కలవాలి. భార్యకి ఎంతో కొంత ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలి. ఆమె అభిప్రాయాల్ని గౌరవించాలి. మహాభారత యుద్ధం నాటికి కర్ణుడు ముసలివాడా? కర్ణుడి కంటే భీష్ముడు 50 సంవత్సరాలు పెద్ద అయినా కర్ణుడు నరనారాయణులనే గడగడలాడించాడు. ఆ కాలంలో నీరు, ఆహారము, పరిసరాలు అంతా స్వచ్ఛము. ఇప్పటిలా కలుషితం కాదు. ఆ రోజుల్లో జీవన సమయం ఎక్కువ. మనం చేసుకున్న కలుషితాన్ని మనమే భరించాలి. అందుకే 30లోనే ముసలితనము, దాని తాలూకు ఆలోచనలు వస్తున్నాయి. రామప్రసాద శేఖ్ సూక్తి. భగవంతునితో తగవులాడి అయినను భక్తిని సంపాదింపుము. చిలుకూరి బాలాజీని దర్శిస్తే విదేశాలకు వెళ్తారా? తాళపత్ర పురాణ గ్రంథాల్లో అయితే విపులంగా లేదు. కానీ అక్కడి స్వామిని దర్శించి కోరిన కోరిక కోరుకుంటే జరుగుతుందని నా నమ్మకం. ఎంతమందికి అలా కోరికలు తీరాయో తెలుసుకోవాలంటే చిలుకూరి బాలాజీని దర్శించాలి. కోరికలు తీరాలనుకునేవారు గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారు. అలాంటి వారిని, అంతమందిని, ఆ జన సందోహాన్ని చూస్తే అర్థమవుతుంది చిలుకూరి గుడిలో అమోఘమైన శక్తి ఏదో ఉందని. తులసీదాసు రామభక్తుడు ఎప్పుడయ్యాడు? తులసీదాసు హస్తినాపురంలో ఆత్మారాముడు, మాతాదేవులకు జన్మించాడు. ఆపై రత్నావళి అనే సుందరితో వివాహమైంది. భార్య అంటే విపరీతమైన వ్యామోహం. దానితో పుట్టింటికి వెళ్ళిన భార్య కోసం అర్ధరాత్రి బయలుదేరి వెళ్ళి ఆమెను కలిశాడు. అప్పుడే రత్నావళి భర్తతో, అశాశ్వతమైన ఈ వ్యామోహం కన్నా భగవంతునిపై అపేక్ష శాశ్వతమైనది అని చెప్పింది. దానితో తులసీదాసు జ్ఞానోదయమై శ్రీరామ నామ జపం చేస్తూ జీవితాన్ని గడిపాడు. శ్రీరాముడెక్కడ? ఢిల్లీ నేలే అక్బర్ పాదుషా శ్రీరామచరిత మానస్ రచించిన రామభక్తుడు తులసీదాసుని పిలిపించి, నీ రాముడెక్కడ చూపించు అని అడిగాడట. దానితో తులసీదాసు హనుమను వేడుకున్నాడు. అంతే. అనేక కోతులు తరలి వచ్చి అల్లకల్లోలం చేయసాగాయి. అక్బరు పాదుషా ఇదేం గోల అని అడిగితే, ప్రభువు రావాలంటే పరివారం ముందు వచ్చి ఏర్పాట్లు చేయాలిగా అన్నాడు. అంతే. అక్బరు తన తప్పు తెలుసుకొని తులసీదాసుని సకల మర్యాదలు చేసి పంపాడు. నీళ్ళోసుకుందని అనేది ఎందుకు? ఆడవాళ్ళు నెల తప్పగానే నీళ్ళోసుకుంది అంటారు. అంటే స్నానం చేయటం కాదు. ఆమె గర్భాశయంలో పిండం పడగానే ఉమ్ము నీరు పడుతుంది. దాన్నే పెద్దలు నీళ్ళోసుకుందని అంటారు. పిండం కడుపులో పెరగదు, గర్భాశయంలో పెరుగుతుంది. పారిజాత పూలతో పూజ చేయవచ్చా? కొంతమంది పారిజాత పూలతో పూజ చేయకూడదని, భగవంతునికి ఇష్టం లేని పూలని చెబుతుంటారు. తెలిసి తెలియక చేసిన ప్రసంగాలను పట్టించుకోవక్కర్లేదు. పారిజాత పూలతో భగవంతుని ప్రీతికరంగా పూజ చేయవచ్చు. ఎలాంటి పురుషుడిని వివాహం ఆడాలి? ధైర్యం ఉన్నవాడు, మంచి గుణములు కలవాడు, శుభలక్షణ సంపన్నుడు, విద్యా పారంగతుడు, తనకన్నా పొడవైన వాడు, సంపూర్ణ ఆరోగ్యవంతుడు, స్త్రీ వ్యసనములు, జూద వ్యసనములు లేనివాడు, మద్యాన్ని ఇష్టపడనివాడు, అందగాడు, పలువరస చక్కగా ఉన్నవాడు, తల మీద నిండైన జుట్టు కలవాడు అయిన పురుషుణ్ణి స్త్రీ కోరుకోవాలి. స్త్రీకి పుంసవనం చేస్తే పుత్రుడు జన్మిస్తాడా? పున్నామ నరకం నుంచి రక్షించువాడు పుత్రుడు. తల్లి తండ్రికి ఉత్తర క్రియలు చేయుటకై వృద్ధాప్యంలో చూసుకోవడం కొరకు పుత్రుడిని కనాలి. తొలిపుత్ర సంతానం కోసం స్త్రీ గర్భవతి అవగానే పుష్యమి నక్షత్రాన పుంసవనం చేస్తారు. ఉపనయనం చేసేదెందుకు? ఉపనయనం చేయటం వల్ల ద్విజత్వ సిద్ధి కలుగుతుంది. అన్ని విద్యలు ఉపాసించు అర్హత లభిస్తుంది. ముందుగా తొలిగా గాయత్రిని ఉపాసిస్తారు.
గాయత్రి వల్ల జ్ఞానము విజ్ఞానము పెరుగుతాయి. గురు ఆదేశంతో విద్య లభించిన సమస్త సుఖములు లభించును. సీమంతం చేసేందుకు గర్భం ధరించిన స్త్రీకి గర్భదోషాలు తొలగిపోవడానికి, దానితో పాటు భూతాది గ్రహ బాధలు తల్లికి బిడ్డకు తగలకుండా సుఖంగా ప్రసవించడానికి ఈ సీమంతం చేస్తారు. వేడుకగా ఈ కార్యక్రమాన్ని చేయడంతో పాటు మంత్రపూర్వకంగా చేయడం మరింత మంచిది. తుకారాం సూక్తి. రాజాది రాజుల కానుకలనైనా నిరాకరించి యపరిగ్రహ వ్రతం నిర్వహించుకొనుము. వివాహ వేడుకల్లో స్నాతకం చేసేందుకు దీన్నే సమావర్తనం అని కూడా అంటారు. బ్రహ్మచర్య కాలంలో ధర్మ విధులను సకాలంలో చేయకుండా, అనగా భోజన విధులు, స్నానము, జంధ్యము ధరించకపోవుట ఇత్యాది వాటితో పాటు జూదము, మద్యము, పరస్త్రీ సంభాషణలు, అసభ్య గీతాలను వినుట, ఇటువంటివన్నీ వాటి ద్వారా దోషములు కలుగుతాయి. అట్టివన్నీ పోవటానికి చేసేదే స్నాతకం. తెలిసి తెలియక చేసిన అన్ని దోషములు ఈ స్నాతకం ద్వారా సమసిపోతాయి. కన్యాదాన ఫలమెంత? గంగా నదిలో ఇసుకను సప్తర్షి మండలం వరకు పోసి 1000 సంవత్సరాల తర్వాత ఒక్కొక్క ఇసుక రేణును ఇసుక కుప్ప నుంచి తీసివేసే సమయమంతా కన్యాదాత బ్రహ్మలోకంలో నివాసం ఉంటాడు. నువ్వులను సూర్యమండలం వరకు పోసి ఒక్కొక్క గింజను తీసినంత కాలం స్వర్గసుఖాలు కన్యాదాత బ్రహ్మలోకమును పొందును. మినుములను ధ్రువ మండలం వరకు పోసి 1000 సంవత్సరాల తర్వాత ఒక్కొక్క గింజను తీసివేసే సమయమంతా కన్యాదాత బ్రహ్మలోకమున ప్రకాశించును. అంటే కన్యాదాత ఫలం ఇంత పెద్దగా ఉందండి. ప్రతివారు చేయాల్సిన సంస్కారములు: గర్భధానము, పుంసవనము, సీమంతము, జాతకర్మము, నామకరణము, గృహోపనిష్క్రమణము, అన్నప్రాశనము, కేశఖండనము, కర్ణవేదము, చేలము, ఉపనయనము, వేదవ్రత చతుష్టయము, 4 వివాహ పద్ధతులు. ఇందులో ఏది చేయకపోయినా జన్మించిన జన్మకి పరమార్థం లేదు. పాణిగ్రహణ మంత్రాలకి అర్థం: వరుడు వధువు కుడి చేయి పట్టుకొని అగ్నిసాక్షిగా మంత్రాన్ని చెబుతాడు. పూషాత్వే తోనయతు హస్తగృహ్యాశ్వినత్వౌ ప్రవహంతాగం రతేన గృహాన్ గచ్చ మృపత్ని యథా సోవశినిస్వత్వం వితదా మావదాసి. ఓ నా సహధర్మచారిణి, తర్వాత నిన్ను నా గృహానికి తీసుకువెళతాను. నా గృహానికి నీవే అధిపతివి. ఆధిపత్యం వహించి సర్వ విషయాల్లోనూ యజ్ఞ యాగాది క్రతు విషయాల్లో సర్వదా అనుకూలవతివై వెలుగుము. బ్రహ్మముడి బ్రహ్మదేవుడే వేస్తాడా? వివాహ సమయంలో వధువులిరువరు చెంగులకు ముడి వేసి ఆశీర్వదిస్తారు. ఈ ముడి సాక్షాత్తు బ్రహ్మదేవుడే మంత్రోచ్చారణతో వేస్తాడు. జీవితాంతం ఇరువురు కలిసి మెలిసి ఉండాలని బ్రహ్మదేవుడిచే వేయబడిన ముడే బ్రహ్మముడి. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేసి కలిసి మెలిసి సుఖంగా ఉంటామని ముమ్మారు ప్రదక్షిణ చేయటమే పాణిగ్రహణం. గిరీశ చంద్రఘోష సూక్తి. అతి ధారణ పాపములకు సైతమాత్మవిశ్వాసమే పరమాఔషధం. అప్పగింతల పరమార్థం ఏమిటి? పుత్రుని వలె అనేక సంవత్సరములు ఎంతో గారాభంగా పెంచి నీ సుఖముకై సేవకై అందిస్తున్నాము. మిత్రునిగా, ప్రియునిగా, భర్తగా మీరు ఈమెను పాలించుకోండి, లాలించుకోండి, బుజ్జగించుకోండి. ఆపై వధువుని వరుడి తరపు వారందరికీ, అనగా వరుడి తల్లి, తండ్రి, అక్క, చెల్లెలు ఇత్యాది వారందరికీ అప్పగిస్తారు. వివాహ సమయంలో 16 ఆజ్య హోమములకి అర్థం ఏమిటి? తొలి హోమము వధువుని తొలుత పొందిన చంద్రునకు ఆహుతి దత్తం చేస్తారు. ఆపై గంధర్వునకు, అగ్నిహోత్రునకు ఆహుతి దత్తం చేస్తారు. 4వ హోమము పితృగృహం నుంచి భర్త గృహమునకు పోవుటకై కన్యకా దీక్షను వదిలివేసినందుకు. ఆపై హోమము పితృకులం వదిలేసినట్టు భర్త కులాన్ని వదలకుండా ఉండేందుకు. 6వ హోమము ఇంద్రునికై సౌభాగ్యవతిగా, సుపుత్రవతిగా చేయమని. ఆపై 7వ హోమము అగ్నిదేవుడి గూర్చి వధువుకి కలిగిన సంతానాన్ని మృత్యువు నుంచి సదా రక్షించమని, వధువుకి భవిష్యత్తులో పుత్రశోకం కలగనీయవద్దని. 8వ ఆజ్య హోమము కలిగిన సంతానానికి సంపూర్ణ ఆయుష్నిచ్చి ఈమెను సంతోషంగా ఉంచమని. 9వ ఆజ్య హోమము శోకం దరిచేరకుండా, కన్నీరు కార్చకుండా భర్త బిడ్డలను చూసుకుంటూ పరిపూర్ణ సంతోషం పొందాలని. 16వ హోమము వధువు మెడను నింగి వాయుదేవుడు, ఉరువులను ఎదను అశ్విని దేవతలు, పుట్టబోయే సంతానాన్ని బాణుడు, ధరించిన వస్త్రములను బృహస్పతి, వెనక భాగాన్ని దేవతలు రక్షించాలని. 11వ ఆజ్య హోమం తెలిసి తెలియక చేసిన పాపాలను క్షమించమని, వాటి నుంచి కలుగు దుఃఖమును దేవతలు పోగొట్టమని. 12వ హోమము వరుణి దేవుడి కోసము చల్లగా కాపాడమని. 13వ హోమము వరుణ్ణి ప్రార్థించటం. సమస్త కుటుంబ ఆయుర్దాయంను భంగపరచకుండా, కోపం లేకుండా ప్రార్థనల్ని వినమని.
14 ఆజ్యహోమము అగ్నిహోత్రుడికై వరుణదేవుడి కోపాన్ని పోగొట్టి మమ్మ సంతోషపరచమని, మాపై శత్రువుల చర్యలను ఆదిలోనే వ్యర్థం చేయమని. 15వ హోమము దేవతలలో తొలివాడైన అగ్నిదేవుల్ని మా యజ్ఞ యాగాదులందు హవిస్సు భుజించి ఆపై మా కోరికలు తీర్చమని. 16వ హోమము అగ్నిహోత్రునికి మనసా వాచ ధ్యానించి పూజించి నమస్కరించడం. బ్రహ్మ ఆయువు ఎంత? ఒక కల్పక కాలము బ్రహ్మదేవుడికి పగటి కాలం, మరొక కల్పకం రాత్రి. అలా పగలు రాత్రి కలిసిన అనేక కల్పకాల సమయమే బ్రహ్మదేవుడి ఆయువు. ఒక కల్పకాంతం అయ్యాకే మార్కండేయుడు వటపత్ర సాయిని రావి ఆకుపై చూశాడు. హనుమంతునకు సువర్చలకు వివాహం జరిగిందా? కొన్ని ఆలయాల్లో ఏకంగా వారిద్దరికి వివాహం కూడా జరిపిస్తున్నారు. హనుమంతుడు బ్రహ్మచారి. సూర్యుని కుమార్తె పేరు సువర్చల. హనుమ సూర్యుని వద్ద విద్యాభ్యాసం చేశాడు. ఆ సమయంలో సువర్చల హనుమని ఇష్టపడింది. విషయం తెలిసిన సూర్యుడు విద్యాభ్యాసం అనంతరం హనుమని గురుదక్షిణగా సువర్చలను వివాహం ఆడమన్నాడు. హనుమ కలియుగాంతం అయ్యే వరకు ఆగమన్నాడు. ఆ తర్వాత వివాహం చేసుకుంటానని చెప్పాడు. కావున సువర్చలను హనుమ ఈ కలియుగం అంతమైన తర్వాతే వివాహం చేసుకుంటాడు. ఇచ్చిన మాట ప్రకారం, సూర్యునికి ఇచ్చిన గురుదక్షిణ ప్రకారం. లలితా సహస్రనామం ఏ రోజు చదివితే ఎంత ఫలం? ప్రతిరోజు లలితాన్ని చదవటం మహాఫలం. అలా వీలు కాని వారు ప్రతి శుక్రవారం చదవాలి. అలాగే పుణ్య గడియల్లో ఫలితం ఎన్నో రెట్లు ఎక్కువ. అలాగే కుటుంబ సభ్యుల జన్మ నక్షత్ర సమయాల్లో చదివితే కుటుంబ శాంతి. పౌర్ణమి నాడు చంద్రుడిని చూస్తూ చదవటం వల్ల సాక్షాత్తు లలితాదేవి ఎదురుగానే పఠించినట్టే. లలితాదేవికి కలువలు మారేడు దళాలు, తులసి దళాలు, మల్లెపూలు ఎంతో ఇష్టం. అలాగే నైవేద్యంగా పాయసము, పులగము, చిత్రాన్నము, దానిమ్మ, బూడిద గుమ్మడికాయ ప్రీతి. దక్షిణావృత శంఖము ఇత్యాదివన్నీ ప్రీతికరములు. స్త్రీని ఉసురు పెడితే ఎంత శిక్ష అనుభవించాలి? మామూలు సాధారణ వ్యక్తుల సంగతి వదిలేస్తే భీష్ముడిని తీసుకుందాం. మహాభారత గాథలో ద్రౌపది వస్త్రాభరణ సమయంలో భీష్ముడు గట్టిగా వారిస్తే కౌరవులు ఆగిపోయేవారే. ఆపాల్సిన ధర్మం ఉన్నా కూడా ద్రౌపదినిపై కోపం వల్ల, ద్రోణాచార్యుడి స్నేహం వల్ల వస్త్రాపహరణాన్ని ఆపలేదు. ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాడు కానీ వికర్ణుడిలా గట్టిగా చెప్పలేదు. ద్రౌపది వేడుకున్న భీష్ముడు కరగలేదు. దానికి ఫలితమే బాణాల చేయి మీద చిత్రహింసపడి మరణించాడు. ఆయనకై ఆయనే వేచి ఉన్న అంతర్లీనంగా స్త్రీ ఉసురు పోసుకున్నందుకు భీష్ముడు అనుభవించిన శిక్ష అది. కొడుకుల దురాగతాన్ని వారించినందుకు గాంధారి, ధృతరాష్ట్రులు తమ పుత్రులందరినీ కోల్పోయారు. ఆడదాని ఉసురు భయంకర శిక్షను ఇస్తుంది. పిల్లలు లేని వారు సుబ్రహ్మణ్యేశ్వరుని ఎందుకు పూజిస్తారు? పార్వతీ పరమేశ్వరులను దర్శించడానికి అనేక మంది తాపసులు కైలాసానికి వచ్చారట. అందులో దిగంబర ఋషులు ఉండడంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హేళనగా నవ్వాడు. దానికి పార్వతి పుత్రుని మందలించి మర్మాంగాలు సృష్టి వృద్ధి కోసం సృష్టించినవి, జాతికి జన్మస్థానాలని తెలియజెప్పింది. తల్లి జ్ఞానబోధతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపం దాల్చాడు. కొంతకాలము జీవకణాలు పాముల్లా ఉంటాయని మనకు తెలిసిందే. ఆ తర్వాత వాటికి అధిపతి అయ్యాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. దానివల్లే జీవకణాల అధిపతి అయిన సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే పిల్లలు పుట్టని దంపతులకు సంతానం కలుగుతుంది. శివాజీ మహారాజు సూక్తి అండి. సర్వస్వమును గురుపాదములకు అర్పింపము. ఇలా చేయకూడదు. పెద్దవారిని, అగ్నిని, వాయువును, నీటిని, సూర్యుడిని చూస్తూ మలమూత్రాలు వదలరాదు. పగటిపూట ఉత్తరముఖముగా, రాత్రి సమయమున దక్షిణ దిశముగా విడవలను. స్త్రీ ఈ 2 పనులు భర్త గమనించకుండా చేయాలి. అన్నపూర్ణాదేవి శివునికి ఎందుకు భిక్షం వేస్తుంది? దక్ష యజ్ఞం అయ్యాక సతీదేవి పార్వతిగా జన్మిస్తుంది. పెద్దయ్యాక శివుని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. మహాశివుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తుంటాడు. ఈ విషయం తెలుసుకొని పార్వతి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న శివుణ్ణి ఆరాధిస్తుంది. శివుడు చలించకపోవడంతో మన్మధుడు శివునిపై బాణాన్ని వేస్తాడు. దానితో శివుడు ఉగ్రుడవుతాడు. 3వ కన్నుతో మన్మధుడిని భస్మం చేస్తాడు. ఆపై మరో ప్రదేశానికి తపస్సుకై వెళ్తాడు. పార్వతికి ఏం చేయాలో పాలుపోదు. నారదుడు పార్వతితో చెబుతాడు, తల్లి, మహాశివుడు భిక్షాటంలో సంచారం చేస్తున్నాడు. కావున నీవు పవిత్ర కాశీ క్షేత్రం చేరి ప్రతి భక్తునికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా పిలిపించుకో. సరైన సమయంలో మహాశివుడు నీ కడకొస్తాడు, భిక్ష అర్థిస్తాడు అని చెప్పాడు. నారదుడు చెప్పినట్టు పార్వతీదేవి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా భక్తులతో ఆరాధింపబడుతున్న సమయంలో మహాశివుడు భిక్షకాయ అన్నపూర్ణ ముందుకు వచ్చాడు. పార్వతి భర్తను గుర్తుపట్టి చేయి పట్టుకుంది. దానితో మహాశివునికి సర్వం అవగతమై పార్వతీదేవి అన్నపూర్ణ అని తెలుసుకొని పార్వతిని స్వీకరించాడు. అప్పటి నుంచి పార్వతీదేవి కాశీ క్షేత్రంలో అన్నపూర్ణగా వెలసింది. కాశీ విశ్వేశ్వరుడిగా మహాశివుడు వెలిశాడు. పుష్కరాలు ఎలా ఏర్పడ్డాయి?
పుష్కరుడు అనే భక్తుడు మహేశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకై మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు పుష్కరుడు, స్వామి, నదులన్నీ జీవులు చేసిన పాపాలతో నిండిపోయాయి. ఆ నదులను పునీతం చేయుటకై నీ జలమైన శరీరం నాకిమ్ము. నీ స్పర్శతో నదులన్నీ పునీతమవుతాయని కోరాడు. ఆ తర్వాత బృహస్పతి కూడా శివుని తనువుని పుష్కరుని వలె పొంది సర్వులకు ఆధారం కావాలని తపం చేశాడు. బృహస్పతి తపస్సుకు మెచ్చి శివుడు తనకిచ్చిన వరాన్ని బృహస్పతికి ఇవ్వడానికి పుష్కరుడు ఒప్పుకోలేదు. ఆపై బ్రహ్మ గురించి గరుడు తపస్సు చేసి తన కోరిక తెలియజెప్పాడు. అప్పుడు బ్రహ్మ 12 జీవనదులలో సంవత్సరానికి ఒకసారి 12 రోజులు పుష్కరుడున్నట్టు గరుడొక్క రాశిలో సంచారం బట్టి జరుగుతుందని చెప్పి ఇద్దరిని శాంతపరిచాడు. పుష్కర స్నానం వల్ల అహల్యను భంగం చేసిన దోషాన్ని ఇంద్రుడు పోగొట్టుకున్నాడు. బ్రహ్మ శిరస్సు ఖండించిన దోషం వలన పొందిన బ్రహ్మహత్య పాపము నుంచి శివుడు విముక్తుడయ్యాడు. నమస్కారం అండి. థ్యాంక్ యూ. సోహం.